అందరికీ నమస్కారం. ఓం నమో నారాయణాయ. ఓం నమ శివాయ. కార్తీక మాస వ్రత శుభారంభానికి స్వాగతం, సుస్వాగతం. మన సనాతన ధర్మంలోను హైందవ సాంప్రదాయంలోను కార్తీక మాస వ్రతం యొక్క విశేషం అంతా ఇంతా కాదు. కార్తీక మాస వ్రతంలో రెండు ముఖ్యమైన అంశాలు ఉన్నాయి. ఒకటి కార్తీక స్నానం, రెండు కార్తీక పురాణ పఠనం లేదా శ్రవణం. అంటే కార్తీక పురాణాన్ని చదవడం, ఒకవేళ చదవడానికి అవకాశం లేకపోతే వినడం. ఆ ఫలితం అంతా ఇంత కాదు అని స్కాంద పురాణం చెప్పింది. కనుక ఒకవేళ చదవలేకపోతే అందరూ విని ఆ శివకేశవుల యొక్క కటాక్షాన్ని పొందాలి అన్న ఉద్దేశంతో ఈ కార్తీక పురాణాన్ని ప్రారంభిస్తున్నాం. మా వీడియోస్ ఆదరిస్తున్న అందరూ ఈ కార్తీక పురాణాన్ని కూడా విని ఆదరిస్తారని ఆశిస్తూ పురాణం ప్రారంభిద్దాం. పూర్వం సూత మహాముని సౌనకాది మునులతో కలిసి నైమిసారణ్యంలో యజ్ఞయాగాదులు నిర్వహిస్తూ సౌనకాది మునులకు పురాణ కథలను గాథలను వినిపిస్తూ ఉండేవాడని మనందరికీ తెలుసు. ఒకనాడు సౌనకాది మహామునులంతా కలిసి సూతుణ్ణి అడిగారట, స్వామి, అత్యంత సామాన్యమైనది, ఎక్కువ ఫలాన్నిచ్చేది అయిన కార్తీక మాస వ్రతం గురించి మాకు చెప్పండి అని అడిగారట. అప్పుడు సూతుడు ఈ వ్రతం విధానాన్ని, వ్రతం యొక్క ఫలాన్ని నేను మీకు చెప్పటం కాదు, శివుడు పార్వతికి, శ్రీమన్నారాయణుడు లక్ష్మీదేవికి చెప్పారు, అదే నేను మీకు చెప్తాను అంటూ మొదలు పెట్టాడు. కైలాసంలో ఒకరోజు శివపార్వతులిద్దరూ కలిసి ఉండగా పార్వతీదేవి శివుణ్ణి అడిగింది, స్వామి, సామాన్య మానవుడు కూడా అతి తేలికగా ఆచరించగలిగినది, ఎక్కువ ఫలాన్నిచ్చేది, సర్వ పాపాలను నశింపచేసేది, ఉత్తమ గతులను అందచేసేది అయిన ఒక వ్రతం గురించి చెప్పండి అని అడిగిందట. అప్పుడు మహాశివుడు నవ్వుతూ, నీవడిగిన ప్రశ్నకి అన్ని సమాధానాలు భూలోకంలో ఇప్పుడే వశిష్ఠుడు జనకుడికి చెప్తున్నాడు, విను అంటూ భూలోకం వైపు చేయి పెట్టి చూపించారట మహాదేవుడు. పార్వతి కూడా నవ్వుతూ భూలోకం వైపు దృష్టి సారించింది. అప్పుడే వశిష్ఠుడు మిథిలా నగరానికి వెళ్లి జనక మహారాజును కలిశాడు. జనక మహారాజు కూడా అత్యంత ఆదరంతో మునీంద్రుణ్ణి ఆహ్వానించి సకల మర్యాదలు చేసి ఉచితాసనం మీద కూర్చోబెట్టి, మీ రాకకు కారణమేంటి మునివర్య, నేను మీకేమైనా సహాయం చేయాలా అని ఎంతో వినయంతో అడిగాడట. దానికి వశిష్ఠుడు, అవును జనక, నేను ఒక అత్యద్భుతమైన యజ్ఞాన్ని చేస్తున్నాను, అది కేవలం లోక కళ్యాణం కోసమే, కాబట్టి నీ నుంచి నాకు అంగబలం, అర్ధబలం, అన్ని సహాయాలు కావాలి అని అడిగారట. తప్పకుండా స్వామి, మహాప్రసాదం, తప్పనిసరిగా, కానీ నాదొక చిన్న కోరిక అన్నారట జనక మహారాజు. చెప్పు రాజా అని ఆయన కూడా ఎంతో ప్రేమగా అడిగారట. మరి మనకి సంవత్సరంలో 12 మాసాలు ఉండగా కేవలం కార్తీక మాసం మాత్రమే పవిత్రమైందని ఎందుకు చెప్తున్నారు? ఆ కార్తీక మాసంలో ఆచరించాల్సిన వ్రతం ఏంటి? దాని యొక్క ఫలితం ఏంటి? నాకు వివరించండి మునీంద్ర అని ఎంతో వినయంగా అడిగాడట జనకుడు. అప్పుడు దానికి వశిష్ఠుడు నవ్వుతూ ఇలా చెప్పడం ప్రారంభించాడు. చాలా చక్కగా అడిగావు జనక మహారాజా. కార్తీక మాసం హరిహర స్వరూపం, అంటే శివకేశవుల యొక్క రూపమైనటువంటి కార్తీక మాసం సమతుల్యమైనటువంటి మాసం ఇది అని చెప్పారట. నాకు అర్థం కాలేదు అన్నాడు జనకుడు. వెంటనే ఆయన, ఈ కాలంలో అంటే కార్తీక మాసపు పాడ్యమి నాడు సూర్యనారాయణమూర్తి తులారాశిలో ప్రవేశిస్తాడు. అప్పుడు కాలం సమతుల్యంగా ఉంటుంది, అది మానవాళికి హాయిని గొలుపుతూ ఉంటుంది. అంతేకాకుండా హరిహర స్వరూపం ఈ కాలం అని చెప్పారు. శివాయ విష్ణు రూపాయ విష్ణువే శివరూపాయ, శివస్య హృదయం విష్ణు విష్ణోశ్చ హృదయం శివ అని శివకేశవులకు అభేదాన్ని చెప్పింది స్కంద పురాణం. ఇదే మాట వేదం చెప్పినప్పటికీ హరిహరులిద్దరూ వేరని, వారిద్దరి మధ్య భేదముందని, విష్ణువుని పూజించే వాళ్ళు శివుణ్ణి పూజించొద్దని, శివుణ్ణి పూజించే వాళ్ళు విష్ణువుని పూజించొద్దని ఈ రోజుల్లో ఏవేవో ఎవరికి వాళ్ళు మఠాలు పెట్టుకుంటూ ఎవరికి వాళ్ళు ఏదేదో చేస్తున్నటువంటి ఈ రోజుల్లో నిజంగా ఈ జ్ఞానాన్ని కలుగజేసే ఈ కార్తీక పురాణాన్ని తప్పనిసరిగా వినాల్సిందే, చదవాల్సిందే. కాబట్టి ఇక్కడ ఒక విషయం చెప్పుకున్నాం. ఏంటి అంటే, స్నానానికి కార్తీక పురాణ పఠనానికి ముఖ్యమైనటువంటి విశేషం ఉంది అని. స్నానానికి ఎందుకు విశేషం ఉంది అంటే, ఈ నెల రోజులు కూడా, అంటే కార్తీక మాసపు నెల రోజులు కూడా శ్రీమన్నారాయణుడి యొక్క శక్తి అంతా కూడా పుణ్య నదీ జలాలలోనూ, అసలు పూర్తిగా జలంలోనూ నిబిడీకృతమై ఉంటుంది అని పురాణాలు, వేదాలు చెప్తున్నాయి. నారాయణోపనిషత్తు కూడా అదే చెప్పింది, జలశ్చ నారాయణ అని. అంటే నారాయణుడు అంటేనే అర్థం నీరములందుండువాడు అని. జలాలలో శక్తి ఎప్పుడూ ఉంటుంది, నారాయణుడి యొక్క శక్తి ఉంటుంది. కానీ ఆ నారాయణుడి యొక్క
శక్తి ఈ కార్తీక మాసంలో ఎక్కువగా ఉంటుంది అని. అందుకని స్నానం యొక్క విశేషం, స్నానం ఏ విధంగా ఆచరించాలి అంటే తెల్లవారుజామునే సూర్యుడు తులారాశిలో ప్రవేశించిన సమయంలో లేచి దగ్గరలో ఉన్న గంగా, యమున, సరస్వతి, బ్రహ్మపుత్ర, గోదావరి, కృష్ణ, కావేరి, తుంగభద్ర ఏ నది ఉన్నప్పటికీ ఆ నదిలో కానీ లేదా ఆ నదులకు సంబంధించిన కాలువలు కానీ, అవి కూడా లేకపోతే దిగుడు బావులు, నూతులు కానీ అవి కూడా లేకపోతే మన ఇంట్లో ఉన్నటువంటి నీళ్లతోనైనా సరే స్నానం చేసి, స్నానానికి అంత ముఖ్యమైనటువంటి స్థానం ఇచ్చారనమాట. ఎందుకు అంటే నారాయణుడి యొక్క మహిమ ఈ జలాలలో ఈ నెల రోజులో నిబిడీకృతమై ఉంటుంది. అటు కాలంలో వాతావరణంలో సమతుల్యత, ఇటు నీటిలో నారాయణుడి యొక్క శక్తి ఉంటుంది కనుక తెల్లవారుజామున లేచి చన్నీటి స్నానం చేసి ఆవు నీటితో దీపం వెలిగించి తులసి కోట దగ్గర ఒక దీపము, అలాగే పూజా మందిరంలో ఒక దీపము వెలిగించి హరిహరులను, శివకేశవులను పూజిస్తే ఆ యొక్క ఫలితం అంతా ఇంత కాదు అని చెప్పబడింది కార్తీక పురాణంలో. అంతేకాకుండా స్త్రీలు గౌరీదేవిని నిలబెట్టుకొని ఏ స్తోత్రాలు ఏవి పఠించేటటువంటి సమయం లేకపోయినప్పటికీ ఓం సర్వమంగళ మాంగళ్య శివే సర్వార్థ సాధకే శరణ్యే త్రయంబకే గౌరీ నారాయణి నమోస్తుతే అంటూ ఒక చిన్న ప్రార్థన చేసుకుంటే, అది కూడా రాకపోతే పసుపుతో గౌరమ్మను చేసి పసుపు కుంకుమలు వేసి ఒక పువ్వు పెట్టి దీపారాధన చేసి మనస్ఫూర్తిగా నమస్కారం చేసుకున్నా కానీ ఆ ఫలం అంతా ఇంత అని కాదు. ఈ నెల రోజులు చేయవలసినటువంటి వ్రత విధానంలో ఇది. పగలంతా చాలా మంది ఉపవాసం ఉంటారు. ఒకవేళ ఉపవాసం ఉండే ఓపిక శక్తి లేనటువంటి వాళ్ళు మధ్యాహ్నం భోజనం చేసినప్పటికీ కూడా మళ్ళీ సాయంత్రం దగ్గరలో ఉన్న శివాలయం కానీ విష్ణు ఆలయంలో కానీ ఒక దీపారాధన చేసి ఆలయ ప్రాంగణంలో చేస్తే దీపానికి చాలా ప్రాముఖ్యత ఉంది. ఈ కార్తీక మాసంలో అటు స్నానానికి ఇటు దీపానికి చాలా గొప్ప మహిమ ఉందన్నమాట. అందుకని తప్పనిసరిగా ఆ దీపం పెట్టుకుని, ఒకవేళ దగ్గరలో ఆలయాలు లేకపోయినా ఆలయ ప్రాంగణంలో వెలిగించకపోయినా బాధపడాల్సిన అవసరం లేదు. మన ఇంట్లోనే తులసి కోట దగ్గర ఒక దీపం పెట్టుకుని ఒక ప్రసాదాన్ని నివేదన చేసి నలుగురికి ఆ ప్రసాదాన్ని పంచి పెట్టుకోవడం అదొక పుణ్యం, అదొక ఫలం, అదొక అద్భుతమైన ఫలాన్ని ఇస్తుంది. అయితే పగలు అవకాశం ఉంటే రావి చెట్టు నీడలో కానీ, లేకపోతే మారేడు చెట్టు దగ్గరలో కానీ, ఆలయ ప్రాంగణంలో కానీ, లేకపోతే ఒక ఇంట్లో నలుగురు కలిసి కానీ కూర్చుని కార్తీక పురాణాన్ని పఠించడం, పారాయణ చేయడం, ఒకళ్ళు చదువుతూ ఉంటే నలుగురు వినడం, ఈ కార్యక్రమం అనేది తప్పనిసరిగా చేయాలి. కాబట్టి దీనికి అంతటి మహిమ ఉన్నది అని కార్తీక పురాణంలో చెప్పబడింది. ఇది స్కంద పురాణంలో చెప్పారు అని వశిష్ఠుడు జనకుడికి కార్తీక పురాణం మొదటి రోజు విశేషాన్ని చెప్పాడు. కనుక మనం కూడా మొదటి రోజు పారాయణ ముగిసిందని భావిస్తూ ఇంకా దాన ధర్మాల గురించి, దీపాల గురించి రాబోయే రోజుల్లో చర్చించుకుందాం. తప్పనిసరిగా ఆ ఫలాలు, ఫలితాలు అన్ని తెలుసుకుందాం. ఈ కార్తీక పురాణం విన్న అందరికీ కూడా శివకేశవ కటాక్ష ప్రాప్తిరస్తు. ఓం నమో నారాయణాయ. ఓం నమః శివాయ.